ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఈసారి గన్ కల్చర్ పెరిగిపోయి గన్ కల్చర్లో భాగంగా ఆ గన్తో పేల్చడంతో ముగ్గురు మరణించారు. ఒక గర్భవతి, అంటే నెలలున్నటువంటి గర్భవతి ఈ ఘటనలో చాలా దారుణంగా గన్ కల్చర్ పెరగడంతో ఈరోజు ఈ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడ్డారు. సో మృతుల్లో 2 మహిళలు. న్యూ సౌత్ వేల్స్లోని లేక్ కార్గిలిగోలో సిటీలో కాల్పులు జరిపాయి. సో కాల్పులకు ఇటు గుర్తులేని వ్యక్తులు తెగబడ్డారు. కాల్పుల తర్వాత రైతులు పరారయ్యాడు. గతేడాది డిసెంబర్ 14న సిడ్నీలోని బోండీ బీచ్లో ఉగ్రదాడి జరిగింది. అయితే ఉగ్రదాడిలో 15 మంది మరణిస్తే మరోసారి ఉగ్రదాడి జరిగిందా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. డిసెంబర్ 14న ఇటు హైదరాబాద్ అంటే ఇండియన్ పాస్పోర్ట్ పైనటువంటి వ్యక్తి సాజిద్ అక్రమ్, తన కుమారుడు నవీద్ అక్రమ్ ఇద్దరు కూడా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. బోండీ బీచ్ అంటే అక్కడ బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. 2000 మంది హాజరయ్యారు. ఈ బీచ్ ఫెస్టివల్లో వారు అక్కడ కొంత ఇస్లామిక్ ఐడియాలజీతో ఉన్నారట. ISIS ఉగ్రవాదులుగా గుర్తించారు వారిని. సో అక్కడికి వెళ్ళిపోయి ఆ గన్తో తండ్రి కుమారులు ఇద్దరు కూడా వాళ్ళపై కాల్పులు జరిపి అక్కడ బోండీ బీచ్లో జరిపేటువంటి ఫెస్టివల్లో ఉన్న వారిపై కాల్పులు జరిపితే సుమారుగా 15 మంది మరణించారు. 15 మంది మరణించారు. దాంట్లో చిన్న పెద్ద అంతా ఉన్నారు. అయితే స్పాట్లోనే సాజిద్ అక్రమ్ని పోలీసులు పట్టుకొని కాల్చి పడేస్తే అటు నవీద్ అక్రమ్ ఎవరైతే వాళ్ళ కుమారుడు ఉన్నాడో వాడు కూడా అక్కడ స్పాట్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఇద్దరు సాజిద్ అక్రమ్ అండ్ నవీద్ ఇద్దరు కూడా ఈ ఘటనలో పాల్పడ్డారు. అయితే వాళ్ళకి సంఘీభావంగా, ఎవరికి చనిపోయిన వారికి సంఘీభావంగా ఒక వాళ్ళని గుర్తు చేసుకుంటూ నిన్న ఆస్ట్రేలియాలో మొత్తం కూడా ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా వాళ్ళకి సంఘీభావ దినంగా ప్రకటించారు. ఒకరోజు మొత్తం కూడా అందరూ సంఘీభావం తెలపాలనుకున్నారు. ఒక టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. యాజ్ పర్ దేర్ టైమింగ్ 7 గంటల 1 నిమిషాల సమయానికి వాళ్ళ జెండాలు ఎగరాలి, వాళ్ళ జాతీయ జెండాలు ఎగరాలి, అంతా మౌనం పాటించాలి, లైట్స్ అన్ని ఆపేయాలి, క్యాండిల్ చేత పట్టాలనే రకంగా అంతా నిశ్చయించుకున్నారు. ఎగ్జాక్ట్గా అదే రోజున మరో దాడి జరిగింది. ఓ వ్యక్తి గన్తో వచ్చి ముగ్గురిని హతమార్చాడు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు స్పాట్లోనే ఈ గన్ కల్చర్ పెరిగిపోయినడానికి మరొక ఉదాహరణగా ఈ అంశం కనబడుతోంది. అక్కడి ప్రభుత్వాలు కూడా ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకున్నాయి. సో ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ముగ్గురు స్పాట్లోనే మరణించారు. సో ఆ ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. సో ఈ ముగ్గురు మరణాన్ని ఇది ఎక్కడ జరిగిందంటే లేక్ కరేగిల్గో దగ్గర సోఫియా క్వెన్ అండ్ తను ప్రెగ్నెంట్గా ఉంది. సో ఆవిడ బంధువు అయినటువంటి నెరిడా అండ్ జాన్ హారిస్. సో సోఫియా క్వెన్ ఒకే కుటుంబానికి, అటు కుమారుడు, కోడలు అండ్ అత్త ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు స్పాట్లో మరణించారంట. సో వెస్టర్న్ NSW లేక్ కరేగిల్గో దగ్గర ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఏ రోజునైతే అక్కడ గతంలో ఉగ్రవాద చర్యల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగా వాళ్ళకు మద్దతుగా వారికి ఒకరోజు సెలవు దినంగా ప్రకటించుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. అదే రోజున ఈ సంఘటన జరగడం మీకు గుర్తుండే ఉంటుంది. అది సాయంత్రం సమయం బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ బీచ్ ఫెస్టివల్ జరిగే దగ్గర 2000 మంది హాజరయ్యారు. సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ ఇద్దరు కూడా. ఇక్కడ సాజిద్ అక్రమ్ ఎక్కడో కాదు, హైదరాబాద్ టోలీ చౌక్ సంబంధించిన వ్యక్తి. 1998లోనే ఇక్కడి నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగం రీత్యా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. ఇక తిరిగి ఒక్కసారి కూడా రాలేదు. ఒక్కసారి వచ్చాడంట. వాళ్ళ కుటుంబాలు చెప్పాయి. ఆర్టీవీ కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేసింది గతంలో, వాళ్ళతో మాట్లాడించింది. అయితే ఆ ఘటనలో 15 మంది మరణించారు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళిపోయి ఆ బోండీ బీచ్లో చాలా దారుణంగా కాల్పులు జరపడంతో 15 మంది మరణిస్తే వారికి సంఘీభావంగా తెలిపేటువంటి రోజునే మళ్ళీ ఒక ఉగ్రచర్య. అయితే దీనికి ఏమైనా లింక్ ఉందా అంటే కావాలనే మేము ఉన్నామన్న రకంగా ఈ ఉగ్రవాదులు పాల్పడుతున్నారా? ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా ఆలోచనతో ఉన్నారు, ఇస్లామిక్ ఆలోచనతో ఉన్నారన్నట్టుగా చాలా క్లియర్గా అక్కడి పోలీసులు గతంలో డిసెంబర్ 14న జరిగిన ఘటనకు సంబంధించి సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ సంబంధించిన ఘటన తర్వాత గుర్తుపట్టారు. సో అటు సాజిద్ అక్రమ్ కంప్లీట్గా ఇస్లామిక్ ఆలోచనతో ఉండేవాడు. అంటే అవే రకమైన పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఒక విషపు బీజాలు తన మెదడులో నాటుకున్నాడు ఆయన. తన కుమారుడు 24 ఏళ్ల అబ్బాయి కూడా ఇదే రకమైన ఆలోచనతో ఉండి ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడాలని చెప్పి గన్తో చిన్న పిల్లలని సైతం కాల్చి చంపడాలు, మహిళల్ని వృద్ధుల్ని కాల్చి చంపడాలు చూస్తూ ఉంటే ఎంతటి విషపు బీజాలు నాటుకున్నా అర్థమవుతుంది వాళ్ళ మైండ్లో. సో ఈ రోజున మళ్ళీ జరిగాయి. ఒకసారి ఆ కాల్పుల శబ్దాన్ని మనం వింటూ ఉన్నాం. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ కాల్పులు చోటు చేసుకుంది. సో ఇక్కడే ఏదైతే మీకు ఆ వెహికల్స్ కనబడుతున్నాయో ఎగ్జాక్ట్గా అక్కడే ఆ కాల్పులు జరిగాయి. ఆ మృతదేహాలు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి. సో 30 ఏళ్ల ఒక మహిళ సోఫియా క్విన్, షీ ఈజ్ ప్రెగ్నెంట్, అండ్ నెరిడా క్విన్ 50 ఏళ్ల వయసున్న ఆవిడ. సో జాన్ హారిస్ ఆల్మోస్ట్ 35.
సో ముగ్గురు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారు. మిట్ట మధ్యాహ్నం అందరూ రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. సంఘీభావం తెలిపే రోజున అన్ని కూడా వేడుకలు జరుగుతున్నాయి. ఏకంగా అక్కడి ప్రధాని ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేసి ఆ మీటింగ్లో పలువురికి ఆయన సంఘీభావం తెలియజేశారు. సో దాంట్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, గాయపడిన వారు ఉన్నారో అందరినీ కూడా హానర్ చేసుకున్నారు. సో దీనికి నేను పూర్తి స్థాయి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ కొంత ఆయన ఎమోషన్ కూడా అయ్యారంట. సో ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో కూడా ఈ గన్ కల్చర్ పెరగడాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ప్రత్యేకమైన బిల్స్ని కూడా పాస్ చేశారంట. సో అదే సమయంలో అదే రోజున ఈ రకమైనటువంటి గన్ కల్చర్తో కూడిన ఒక సంఘటన జరగడంతో ప్రజలందరూ షాక్కు గురయ్యారు. సో లైట్ విల్ విన్, ఎప్పుడైనా నిజం గెలుస్తుంది, ఇకపై గన్ కల్చర్ ఉండకూడదు అనే రకంగా వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్న సమయంలోనే, వాళ్ళంతా స్పీచెస్ ఇస్తున్న సమయంలోనే ఎగ్జాక్ట్గా అదే రోజున ఈ సంఘటన చోటు చేసుకోవడం. సో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ అల్బనీస్ అడ్రస్డ్ ఎ మ్యాసివ్ క్రౌడ్. ఒక భారీ సమావేశానికి కూడా పిలుపునిచ్చారు ఆయన. ఒక సభకు సమావేశానికి పిలుపునిచ్చి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఈ యొక్క వార్త తెలియడంతో అంతా షాక్ గురయ్యారు. మళ్ళీ ఉగ్రవాద చర్య పెరిగిపోతుంది. అసలు ఆస్ట్రేలియాలో ఉగ్రవాదులు ఎందుకు ఈ రకమైన దాడికి పాల్పడుతున్నారు? ఆస్ట్రేలియాతో ఉన్న విభేదాలు ఏంటి? ఆస్ట్రేలియాను ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు? స్లో పాయిజన్ లాగా ఇక్కడ గన్ కల్చర్ ఈ స్థాయిలో పెంపొందించడానికి గల కారణం ఏంటి? ఈ అన్ని కోణాల్లో కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఒక్కసారి నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఎటువంటి గన్ సౌండ్ వినిపించింది, ఒకసారి శబ్దాలు విందాం. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అర్థానికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. Same dress, same vibe, but now unfiltered confidence. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. The simple joys. For 35 years, I didn't have it. For 35 years, I lived in diapers. All because of a 6-centimeter fistula that caused a leak in my bladder. Nobody could help me. Until I met the doctors at AINU. They used advanced robotic surgery to give me a solution. They also gave me back my confidence. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU